ఈ మాట నాతో పాటు చెప్పండి అందరూ కలిసి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ఆమేన్. ఎవరండి ఒక వ్యక్తిని స్థిరపరిచేది? దేవుడే. ప్రభు స్థిరపరచాలి. కనుక ఒకని నడత స్థిరపరచబడాలంటే అది దేవుని వలన మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే అంటాడు ఇక్కడ, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ఒకని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అని అంటాడు. అతని ప్రవర్తన చూసి ఆనందించేవాడు, నడతను స్థిరపరిచే దేవుడు, జీవితాలను కట్టే మహోన్నతుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా అంటాడు, ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఉంటే ఆ వ్యక్తి జీవితానికి దేవుడు మొదటి స్థానంలో ఉన్నప్పుడు జరుగుతున్న సందర్భం చూడండి. దేవుడు అతని చెయ్యి పట్టుకుంటాడు. నాతో పాటు చెప్పండి, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. అతడు పడడు అని రాయబడలేదు. ఏమని రాయబడింది? పడతాడు కానీ లేపుతాడు. ఎవరో ప్రభు లేపుతాడు. లేవలేకుండా ఉండడు. కారణం, దేవుడు అతని చెయ్యి పట్టుకున్నాడు. ఒక తండ్రిగా ఒక తల్లిగా బిడ్డలు నడిపిస్తున్నప్పుడు వాళ్ళ చెయ్యి పట్టుకున్నప్పుడు వాళ్ళు పడిపోయే పరిస్థితి వచ్చినా, ఒకవేళ పడినా వెంటనే టక్మని లేపుతారు. కారణం ఏంటంటే వాళ్ళ చెయ్యి తన తండ్రి చేతిలో, తన తల్లి చేతిలో ఉంది గనక. పరమ తండ్రి దేవుని యొక్క చేతిలో గనక నీ జీవితం ఉంటే, నీ ప్రవర్తన ఉంటే, నీ నడక ఉంటే, నీ జీవితం దేవునికి అర్పించుకున్న వ్యక్తివైతే ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు. యెహోవా అతని చేయి పట్టుకున్నాడు గనుక అతడు పడినను లేవలేకుండా ఉండడు. అతడు పడిపోయినా తిరిగి లేస్తాడు. అతడు పడిపోయినా తిరిగి మరలా శక్తిని పొందుకుంటాడు. ఎందుకంటే అతని చేయి పట్టుకున్న ప్రభువు ఉన్నాడు. ఆమేన్. అతని చేయి పట్టుకున్న మహోన్నతుడు ఉన్నాడు. అతను విడిచిపెట్టలేదు ఆయన, వదిలిపెట్టలేదు ఆయన. ఆదరించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఆలోచనకర్తగా ఆయన ఉన్నాడు. కనుక ఈరోజు మనం పాడే ఇప్పుడే, నీవు నా తోడు ఉన్నావయ్యా, కష్టములో నష్టములో నా చెంత నీవు ఉన్నావు. మన కష్టాల శ్రమల మధ్యలో దేవుడు మనతో ఉండి ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. మన పక్షముగా ఆయన తన చేతిని మనకు సహాయకుడిగా నడిపించినప్పుడు పడిపోయినా సరే లేవనెత్తే దేవుడు. పడిపోకుండా సహాయం చేయమని చాలాసార్లు మనం ప్రార్థిస్తాము, కానీ పడిపోయినా కూడా లేవనెత్తే దేవుడు మనకున్నాడు. పడిపోయినా కూడా మరలా తిరిగి నూతన ఉజ్జీవంతో, తిరిగి నూతన బలముతో లేపగలిగేట్టుగా దేవుడు మనకు సహాయం చేసేవాడు.